సంగారెడ్డి పట్టణంలో మహిళల సృజనాత్మకతకు రంగులు అద్దిన ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోతిరెడ్డిపల్లి విద్యానగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమం కాలనీవాసులను ఆకట్టుకుంది. సంప్రదాయానికి సరికొత్త మెరుపులు, రంగుల్లో దాగిన కళాత్మకత, ఆకాశం నుంచి తారలు భువికి దిగివచ్చినట్లుగా అనిపించే రంగవల్లులు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి విద్యానగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీలు కన్నుల పండువగా సాగాయి. విద్యానగర్ సంక్షేమ సంఘం, విద్యానగర్ మహిళా జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో సెంట్ ఆంథోనీస్ స్కూల్ ప్రాంగణంలో ఈ పోటీలు నిర్వహించారు. విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లం రెడ్డి, విద్యానగర్ మహిళా జాగృతి అధ్యక్షురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీ మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రకాల రంగులతో, సంప్రదాయంతో పాటు ఆధునికతను మేళవిస్తూ మహిళలు వేసిన ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ పోటీలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంకరి లతా విజయేందర్ రెడ్డి, నిర్మల రాజకుమారి, మధురిక, సుమలతలు జడ్జీలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. పోటీల్లో మొదటి బహుమతిని లలిత, శ్వేత గెలుచుకోగా రెండవ బహుమతిని స్వరూపిణి, సింధు, మూడవ బహుమతిని భార్గవి, శృతి కైవసం చేసుకున్నారు. కాన్సోలేషన్ బహుమతులను ఈశ్వరి, హేమలత, స్వాతి, భానుప్రియలు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని కాలనీ గౌరవ అధ్యక్షులు శంకరి విజయేందర్ రెడ్డి వెల్లడించారు. విజేతలకు ఈ నెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొని వేడుకను మరింత ఉత్సాహంగా మలిచారు. సంగారెడ్డి నుండి రామ్ దయాళ్ రెబ్బా, R7 న్యూస్. ముగ్గులకు సంబంధించిన విషయము అయితే ఎవరు కూడా నిరాశ పడొద్దు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది ఉంటుంది. ఎవరినో బెస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేశాము.
కాబట్టి అన్ని డిజైన్స్ బాగున్నాయి. అంటే కలర్ కాంబినేషన్ కావచ్చు, మార్కింగ్ కావచ్చు, నీట్నెస్ కావచ్చు, మెసేజ్ ఏముంది అనేది దాని ఆధారంగా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి విజేతలకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లో రాని వాళ్ళకు కూడా ఎవరు నిరాశపడొద్దు. అందరూ చాలా బాగా చేశారు. మహిళలందరికీ కూడా వచ్చే సంక్రాంతి, కనుమ మరి భోగి శుభాకాంక్షలు జరుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరు వేసినటువంటి ముగ్గులను బాక్స్ నంబర్ ద్వారా ఎవరి పేరు తెలియకుండా ఆ బాక్స్లో పేరు రాసుకున్నకే తెలుస్తుంది తప్ప ఆ విధంగా జడ్జిలకు అటువంటి విషయం తెలియకుండా నలుగురి జడ్జిలను మనము తీసుకున్నాము. అలా లతా విజేందర్ రెడ్డి గారు, మధురిక గారు, సుమన్ లత గారు ఇలా నలుగురు కలిపి ఈ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళను మనం ప్రకటిస్తూ ఉన్నాం. అంతేవిధంగా 16 తారీఖు రోజు ఈ యొక్క బహుమతులను కూడా ఏర్పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా చిన్నపిల్లలు కూడా 5-6 మంది పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు కూడా బహుమతులు ఇద్దామని పెద్ద మనసుతో కాలనీకి సంబంధించినటువంటి అధ్యక్షులు అల్లం రెడ్డి గారు మరియు సతీష్ గారు, సెక్రటరీ గారు మరియు సభ్యులందరూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్టిసిపేషన్ చేసినటువంటి మహిళలందరూ కూడా బహుమతి ఖచ్చితంగా ఆ రోజు ఉంటుంది. అదేవిధంగా ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది చెప్పాలి కాబట్టి అందరూ చాలా బ్రహ్మాండంగా గొప్పగా అర్థమయ్యే విధంగా వేసారు కాబట్టి మా ముగ్గురికి కూడా మేము బాక్స్ నెంబర్ చదువుతూ ఉంటాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బాక్స్ నెంబర్ 29 లలితా శ్వేత. ఓకే. బాక్స్ నెంబర్ 15 సెకండ్ ప్రైజ్ స్వరూపిణి సింధు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 26 భార్గవి శృతి ఇవ్వబడతాయి. అదేవిధంగా మన కాలనీ వాళ్ళకి ఇంకొంచెం కన్సలేషన్ ప్రైజులు కూడా 2 ఇవ్వడం జరిగింది. నెంబర్ 3 ఈశ్వరి హేమలత. ప్రైజ్ వచ్చేసి స్వాతి భానుప్రియ. బాక్స్ నెంబర్ 2. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసి ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ, మీ ఇక్కడ పార్టిసిపేషన్ వచ్చిన వాళ్ళందరికీ మన కమిటీ హాల్లో 16వ డేటు రోజు సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. పార్టిసిపేషన్ అయిన అందరికీ కూడా అక్కడ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలానే మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా రావాలి, వచ్చి అక్కడ పాల్గొనాలనిగా మన సంక్షేమ సంఘం నుంచి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.